తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ ఘటనలో మోహన్ బాబు విష్ణు పిఆర్ఓ సతీష్ పై కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్ వినోద్లని కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై ఎస్ఎఫ్ఐ నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతూ ఉండగా ఇద్దరు విద్యార్థి నేతల్ని బౌన్సర్లు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్ వినోద్ ని బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని, మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేయించిందని పోలీసులకి సిపిఎం నేతలు కంప్లైంట్ చేశారు. మోహన్ బాబు చేత ప్రేరేపించబడినటువంటి కొందరు గూండాలు, వారి అనుచరులు దాదాపు 4-5 వెహికల్స్లో 25 నుంచి 30 మంది మూకుమ్మడిగా వచ్చి ఈ విద్యార్థుల మీద పడి అక్బర్ని వినోద్ను అత్యంత దారుణంగా అమానుషంగా కొట్టారు. విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే వారి సమక్షంలో వీళ్ళని వాహనాల్లోకి, వీరు వెంట వచ్చినటువంటి వాహనాల్లోకి ఎక్కించుకొని దౌర్జన్యం చేసిన విషయాన్ని, కిడ్నాప్ చేసిన విషయాలన్నింటినీ కూడా ఎస్పీ సుబ్బరాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము. ఏఎస్పీ రవి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే స్పందించారు. ఇట్లాంటి తప్పులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వెంటనే అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కిడ్నాపర్ల కార్ని మోహన్ బాబు యూనివర్సిటీ వరకు చేస్ చేశారు. నాగయ్య గారిపల్లి, రామరెడ్డిపల్లి మీదుగా కిడ్నాపర్లు పరారయ్యారు. చివరికి నారావారిపల్లి దగ్గర ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లో నిందితులతో పాటుగా కిడ్నాప్ గురైన విద్యార్థి సంఘం నేతలను కూడా పోలీసులు గుర్తించారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. కాలేజీలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని బయటకు తీసుకొస్తే ఇలా కిడ్నాప్ చేస్తారా? మీ కాలేజీలో విద్యార్థులకి ఇవే నేర్పుతున్నారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు వారి యొక్క కాలేజీలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని బయటకు తీసుకొస్తే వారి మీద దౌర్జన్యాలు చేస్తారా? వాళ్ళని అక్రమంగా కిడ్నాప్ చేస్తారా? వాళ్ళని హతమార్చడానికి ప్రయత్నం చేస్తారా? ఇదేనా మోహన్ బాబు గారు మీకు తెలియజేస్తున్నాం? ఇదేనా మీరు నేర్పించిన విద్య? మీ కాలేజీలో విద్యార్థులకు ఇదే నేర్పుతున్నారా? అంటే కాలేజీలో కూడా విద్యార్థులు ఏదైనా సమస్యలు చెప్తే వారి మీద దాడులు చేస్తానేది ఈ రోజు తేటతెల్లం అవుతున్నాయి. సమగ్ర దర్యాప్తు తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. మా ప్రతినిధి రాజు మనకి తిరుపతి నుంచి లైవ్ లో మరింత సమాచారం ఇస్తారు. రాజు, ఏంటి కిడ్నాప్ వ్యవహారం ఏంటి? ప్రస్తుతం మోహన్ బాబు మీద, విష్ణు పిఏ మీద, ఇద్దరి మీద కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తుంది మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం? ఏం చెప్తున్నారు? దీనిపై మోహన్ బాబు గానీ, విష్ణు గానీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ? అంటే ఇప్పటి వరకు విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్కు సంబంధించి మోహన్ బాబు కానీ, విష్ణు కానీ స్పందించలేదు. కానీ మోహన్ బాబు, విష్ణుతో పాటు యూనివర్సిటీ పిఆర్ఓగా ఉన్న సతీష్పై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో విద్యార్థి సంఘం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మరోవైపు యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం నుంచి కూడా పిఆర్ఓ సతీష్ చంద్రగిరి పిఎస్లో విద్యార్థి సంఘం నేతలపై ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు డబ్బులు డిమాండ్ చేశారన్న ప్రధాన ఆరోపణలు, అభియోగాల నేపథ్యంలోనే చంద్రగిరి పిఎస్లో కూడా కేసు నమోదైంది. ఈ 2 కేసులు పక్కన పెడితే ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఫీజుల దోపిడీ కొనసాగుతుంది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలన్నీ కూడా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి నేతలు అక్బర్తో పాటు వినోద్ ఇద్దరిని కూడా మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది, అట్లాగే కొంతమంది బౌన్సర్లు తమ వాహనంలో కిడ్నాప్ చేశారు, కొట్టారు, అతి దారుణంగా హింసించారన్న ప్రధానమైన ఆరోపణ సిపిఎం పార్టీ చేసింది, ప్రజా సంఘాలు చేసి ఆ తర్వాత విద్యార్థి సంఘాలు కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేసిన తర్వాత ఎట్టకేలకు వాళ్ళ ఆచూకీ లభించింది. నారావారిపల్లి దగ్గర మోహన్ బాబుకు సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గరే వాళ్ళు పట్టుబడినట్టుగా గుర్తించారో ఆ తర్వాత కిడ్నాపర్లని అట్లాగే వాహనాలను ఎవరైతే కిడ్నాప్ గురైన విద్యార్థులను కూడా రక్షించిన తర్వాత
పోలీసులు అయితే స్పష్టంగా ఈ కేసుకు సంబంధించినటువంటి రెండు వైపులా విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు కానీ లేదంటే వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి విష్ణు కానీ స్పందించలేదు. కానీ పిఏ మాత్రం ఇప్పటికే తిరుచానూరు పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే కేసు నమోదైంది. రెండు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత రేపేదైనా మోహన్ బాబు స్పందిస్తారా, లేదు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఏమైనా రోడ్డెక్కే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అనేది రేపు ఆందోళనలకు బట్టి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రాజు.